నేను సురేంద్రబాబు ముదిరాజ్, ప్రెసిడెంట్ ముదిరాజ్ సేవా సమితి. 7 నిమిషాల వ్యవధిలో ఒక ముఖ్యమైనటువంటి విషయం మీ ముందుంచుతున్నాను. ఆ విషయం ఏమిటంటే, ముదిరాజు కుల సమాజానికి మన చరిత్ర గురించి మనల్ని మేలుకొల్పడానికి ఒక ఆయుధం కావాలి. అది అక్షరముతో తోడై ఒక మాసపత్రికకు అంకురార్పణ జరగాలన్నదే నా ఆలోచన. మన జాతి గురించి, మన చరిత్ర గురించి, ముదిరాజుల గత వైభవం గురించి, ముదిరాజుల జీవన విధానం గురించి, ప్రస్తుత పరిస్థితులలో సాంస్కృతిక వాదం గురించి, విద్య, ఆర్థిక, రాజకీయ, ఉపాధి, కుల వృత్తి రంగాలలో మన స్థాయి గురించి మనలో అవగాహన రావాలి అని, ఆ అవగాహనతో చైతన్యం వచ్చి మార్పు రావాలి అని, ఆ అవగాహన ముఖ్యంగా యువతలో, మహిళల్లో రావాలని ముదిరాజుల ప్రపంచాన్ని మేల్కొల్పడానికి సదుద్దేశంతో ముదిరాజుల చరిత్ర, కుల సాంస్కృతిక వాద, ఆత్మగౌరవ, రాజకీయ మాసపత్రికను ప్రారంభం చేస్తుంది ముదిరాజ్ సేవా సమితి. ఇది మన పత్రిక, ముదిరాజుల పత్రిక. పత్రిక ఎందుకు అవసరం ఏమిటి అంటే, కుల చరిత్ర పట్ల అక్షర జ్ఞానం లేని కులం కులంగా మనుగడ సాగించలేదు కాబట్టే పత్రిక అవసరం. మన కులం ఉదాహరణ చూడండి. మన కులం తన చరిత్రను తెలుసుకునే విషయంలో, తమకు తాను ఉద్ధరించుకునే విషయంలో ముదిరాజు సమాజం మొత్తం నిద్ర సముద్రం మీద పడుకొని ఉన్నది. ఎక్కువ కాలం నిద్ర సముద్రం మీద పడుకొని ఉండడం ముదిరాజులకు శ్రేయస్కారం ఏ మాత్రం కూడా కాదు. ఎందుకంటే అటు నుండి అటుకు కోమాలకు జారిపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి. నిద్రా సముద్రం మీద పడుకొని ఉంటేనే కులం ఇంత ప్రమాదంలో ఉంది. కోమాలకు వెళ్తే ముదిరాజు కుల సమాజం మొత్తం కనుమరుగైపోతుంది. బలబంధువులారా, సంవత్సరాలుగా ముదిరాజు కులానికి, ముదిరాజుల చరిత్రకు మధ్య అగాధం ఏర్పడినది. సంవత్సరాలుగా ముదిరాజు కులానికి, ముదిరాజుల కుల సాంస్కృతిక వాదానికి అగాధం ఏర్పడినది. ఎంతగా అంటే మన కులం మరణ మంచులకు పోయేంత వరకు. అంత అగాధం ఏమిటి అని భయపడవలసినటువంటి, బంధన పడవలసినటువంటి విషయము బంధువులారా. మనం మన చరిత్రకు దగ్గరికి వెళ్ళాలని, చరిత్రలోనే ఉండాలని, చరిత్రతోనే ఉండాలని, మనం వాస్తవ ప్రపంచంలో సరైనటువంటి దిశగా వెళ్ళాలని, మనం వాస్తవ ప్రపంచంలోనే బ్రతకాలని, పురోగతితో ముందుకు సాగాలన్నదే నా యొక్క ఆలోచన. ముదిరాజుల చరిత్ర అంటే ఇదని ముదిరాజుల ప్రపంచానికి తెలియజేయాలన్నదే నా లక్ష్యం. పాండవులు, ముదిరాజుల యొక్క మహాభారత చరిత్రను ముదిరాజుల ప్రపంచానికి తెలియచేయాలన్నదే ముదిరాజుల పత్రిక, ముదిరాజుల చరిత్ర మాసపత్రిక యొక్క ఉద్దేశం కూడా. నేను ఏమి చెప్తున్నాను అంటే, ఈ భూమండలంలో అత్యంత ప్రాచీనమైనటువంటి ముదిరాజు కులం పాండవ కులం, పాండవ చరిత్రను రాసుకోవాలి. పాండవ కులం పాండవ చరిత్రను చెప్పుకోవాలి. పాండవ కులం పాండవ చరిత్రతో బ్రతకాలి. పాండవ కులం పాండవ చరిత్రను ముదిరాజులు పాటించే విధంగా రాసుకోవాలి. పాండవ కుల ఆచార వ్యవహారాలను, కుల పండుగలను, సంస్కృతిని తెలుసుకోవాలి, పాటించాలి కూడా. ఇంకా నేను పాండవ ముదిరాజునని జీవించాలి. ఎందుకంటే నేను పాండవ ముదిరాజును అని జీవించకపోతే తమ కులం యొక్క అస్తిత్వం కోల్పోతుంది, అధోగతి పాలవుతుంది. బంధువులారా, పాండవ కుల దైవాలు చల్లారినటువంటి నక్షత్రాలు కాదు. పంచభూతముల వంటి శక్తివంతులు, సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం ఇచ్చేవారు మన దైవాలు. వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకుందాం. మన చాతకానితనం వల్లనే, ముదిరాజుల చరిత్ర మీద అవగాహన లేకపోవడం వల్లనే శతాబ్దాలుగా, యుగాలుగా గొప్ప చరిత్ర ఉన్నటువంటి మన చరిత్రకి మనమే సంకెళ్ళు వేసుకొని మనమే బందిఖానాలు బ్రతుకుతున్నాం. ఇది సరైనటువంటి ఆలోచన కూడా కాదు. నేను ఇంతకుముందు చెప్పినట్లు, సింహం తన చరిత్రను తాను రాసుకోకపోతే వేటగాడు రాసిందే చరిత్ర అవుతున్నది. సింహం తన చరిత్రను తాను చెప్పుకోకపోతే వేటగాడు చెప్పిందే చరిత్ర అవుతుంది. సింహం లాగా బ్రతకకపోతే వేటగాడి చేతిలోను బోనులోను బ్రతకవలసి వస్తుంది. సింహం లాగా బ్రతకపోతే వేటగాడి చేతిలో బాణాల మొనలను చూస్తూ భయంతో చస్తూ బ్రతకవలసి వస్తుంది. ముదిరాజుల కులం వర్తమాన చరిత్ర అంతా కూడా ఇట్లానే ఉంది కదా. ముదిరాజు కులం వీరుల కులంగానే ఉండేది. మళ్ళీ మనం వీరుల కులంగానే నిర్మాణం చేద్దాం. బంధువులారా,
ముదిరాజుల యొక్క కులం మా తల్లికి వీరక తిలకం దిద్దాలి. ముదిరాజుల యొక్క కులం మా తల్లికి మనమే వీర తిలకం దిద్దాలి. అది మనం కుల సాంస్కృతిక వాద వీరులమైతేనే సాధ్యం, కులం భక్తులైతేనే సాధ్యం. వీరులైన వారికే వీర తిలకం దిద్దే అర్హత ఉంటుంది. ముదిరాజు బంధువులారా, మనం వీరులమవుదాం, వీర తిలకం దిద్దుదాం. అదే మన జీవిత లక్ష్యంగా బ్రతుకుదాం. ముదిరాజుల నడిచిన చరిత్రలో తప్పులను సరి చేసుకుంటూ, గుణపాఠాలను నేర్చుకుంటూ, నడుస్తున్న చరిత్రకు న్యాయం చేస్తూ, నడవబోయే చరిత్రకు బాటలు వేస్తూ జాతి నిర్మాణం చేసుకుందాం బంధువులారా. ఇది మన లక్ష్యంగా బ్రతుకుదాం బంధువులారా. మన పత్రిక నిర్మాణంలో భాగంగా ముదిరాజుల యొక్క కవులకు, కళాకారులకు, సాహితీవేత్తలకు, విద్యావేత్తలకు, వ్యాపారులకు, రాజకీయ నాయకులకు, ముఖ్యంగా యువతకు, మహిళలకు, ముదిరాజుల సమాజంలో ఉన్న అందరూ కూడా ఈ పత్రిక నిర్మాణంలో పాలు పంచుకోవలసిందిగా నా ప్రార్థన. ఈ మాసపత్రికలో మన కుల చరిత్ర గురించి, కుల సాంస్కృతిక వాదం గురించి, కుల సామాజిక సమస్యల గురించి, విద్యావేత్తల గురించి, వ్యాపారవేత్తల గురించి, క్రీడాకారుల గురించి, మన ఉపాధి కుల వృత్తి గురించి, మన రాజకీయ నాయకుల గురించి, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి, కవులు, కళాకారులు, సాహితీవేత్తల గురించి మన రచనలను, కవిత్వాలను ఇందులో ప్రచురించబడతాయి. మీరు అందరూ కూడా ఒక అవకాశంగా, ఒక దిశానిర్దేశక ఆయుధంగా భావించి అందరం కలిసికట్టుగా ఈ పత్రికను ముందుకు తీసుకెళ్దామని నా ప్రార్థన. నేను మీతో చెప్పే విషయం ఏమిటంటే, ముదిరాజుల చరిత్ర మాసపత్రికలో చందాదారులుగా చేరుదాం, చందాదారులను చేర్పిద్దాం, కుల సాంస్కృతిక వాదంతో చరిత్ర సృష్టిద్దాం, జాతిని కాపాడుకుందాం, ముదిరాజుల ప్రపంచానికి ప్రేరణై నిలుద్దాం బంధువులారా. మనకి మీకు కావలసినటువంటి బ్యాంకు వివరాల గురించి ముందే ఇవ్వడం జరుగుతున్నది, పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. జై ముదిరాజ్, జై జై ముదిరాజ్, జై పాండవ.